الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ సారథ్యంలో మత్తు పదార్థాలకు ఎదురుగా మత్తు పానీయాలను వ్యతిరేకించి ఈ యొక్క అవగాహన ర్యాలీని మేము ఏర్పరిచాము. దీనికి ఒక బలమైన కారణం ఉంది. సహోదర సహోదరులారా, ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఈ మద్యం వల్ల సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయో తెలుసా? మద్యం తాగడం వల్ల మాత్రమే, మద్యం తాగిన వాళ్ళు మాత్రమే ఒక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో మాత్రం సెన్సస్ ప్రకారం 1000 మంది మరణిస్తున్నారు. ఈ 1000 మంది మరణిస్తున్నారంటే వాళ్ళు తాగినందువల్ల. తాగకుండా వాళ్ళు తాగేసి వాళ్ళు యాక్సిడెంట్ చేసి ఎంతమంది మరణిస్తున్నారు లెక్కలో లేదు. ఇలా జరగడం కారణం ఏమిటి? ఈ మత్తును ఎందుకు కూడా ఆలోచిస్తున్నారు, మత్తు ఎందుకు కావాలనుకుంటున్నారని ఆలోచించారంటే ఆ మత్తు మీద ఉంటుందండి. ఆ మత్తు బాటల మీద ఏ రకంగా తెలుసా? మత్తు పదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానికరం బాగా రాసుంటారు దాని మీద. కానీ చదువుకున్న వాళ్ళు కూడా సరే, చదువు లేనైనా పర్వాలేదు, అర్థం కాలేదని అనుకోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు ఆ పాఠం తీసుకొని మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం, ఓకే సూపర్ అని చెప్పి తాగుతున్నారంటే ఆ తాగుడికి ఎంతవరకు వాళ్ళు బానిసైనారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక పొగ, ఈ మద్యం ఒక పొగ తీసుకున్నామంటే ఇంక పొగ చూసుకోండి. ఈ పొగ తాగడం వల్ల వాళ్ళకి మాత్రం క్యాన్సర్ వస్తుందా? కాదు. ఆ పొగను పీల్చడం వల్ల ఎక్కడ చూసినా సరే టీ షాపుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో ఈ పొగ తాగడం వల్ల వారికి మాత్రమే కాదండి, వారికి వచ్చే తక్కువ క్యాన్సర్ మాత్రమే. ఆ పొగ పీల్చడం వల్ల వాళ్ళ భార్యకు, వాళ్ళ పిల్లలకు, ఆ జనాల్లో మధ్యలో ఎవరు పీల్చుకున్నారు వాళ్ళకందరికీ, తాగే వాళ్ళకి కాకుండా ఆ పొగను పీల్చడం వల్ల వాళ్ళకు వచ్చే క్యాన్సర్ వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. సహోదర సోదరీమణులారా, ఈ తాగడం వల్ల ఎంత గౌరవాన్ని మనం కోల్పోతున్నామో తెలుసా? గౌరవంగా ఉదయాన్నే గుడ్డలు వేసుకొని అలా రోడ్డు మీదకి వస్తాడు, చాలా గౌరవంగా మనిషి. కానీ సాయంత్రం గంట తాగేసి రోడ్డు మీద ఆడాడ పడిపోయి వాళ్ళకి గౌరవాన్ని నీచంగా చూస్తున్నామంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మద్యానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కారణం ఏమిటి? ఒక్కసారి ఆలోచించాలి. ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము చేయడం గల కారణం ఏంటో తెలుసా? ముందు మనం మారాలి. మనం మారితే ప్రభుత్వం మారిపోతుంది, ఆటోమేటిక్గా వచ్చి ఈ మద్యాన్ని నిషేధించవచ్చు. మనం ప్రతి ఒక్కరు ఆలోచించండి, దీనికి ఎందుకు మనం బానిస అవుతున్నాము? ఏదో కష్టపడి పని చేస్తున్నాము, అందువల్ల మేము తాగుతున్నాము, మాకు కొంచెం రిలాక్స్ అని చెప్తున్నారే. ఎంతో మంది పని చేస్తున్నారే, వాళ్ళకి ఎటువంటి రిలాక్స్ లేదా? వాళ్ళు తాగడం లేదే. ఇది మీరు అర్థం చేసుకోవాలి సోదర సోదరులారా. దీనివల్ల ఎంత ఈ దురదృష్టం, ఈ మద్యం వల్ల ఏమేమి జరుగుతుందో తెలుసా? మద్యం తాగేసి ఆ మద్యం యొక్క మైకంలో యాక్సిడెంట్లో మరణిస్తే, అంగవైకల్యం చెందితే వాళ్ళ కుటుంబంలో సరే ఆలోచించి చూడండి. సోదర సోదరులారా, చేతిలో బిడ్డ, భార్య బతుకుతున్నా లేకుండా భర్తను కోల్పోయి, బిడ్డను కోల్పోయి వాళ్ళు పడే బాధలు, ఒక బిడ్డ కోసం ఇది ఎవరైనా పెడుతుంది చూడండి. ఆ ఎవరిని వదల, ఈ మత్తు పదార్థం అనేది ఎవరిని వదలలేదు. ఈ మద్యం అనేది ఒక 15 సంవత్సరాల నుంచి, ఇంకా 10 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్లో చదివే 7వ తరగతి 8వ తరగతి పిల్లకాయలు కూడా సరే సిగరెట్, బీడీలు తాగుతున్నారు. దానికి ఏది కారణం? వాళ్ళ తండ్రే కారణం. ఇంట్లో వచ్చి 10 మందిలో కూర్చుని వాళ్ళ తండ్రి వచ్చి స్మోక్ చేస్తుంటాడండి, పొగ తాగుతుంటాడు, బీడీ సిగరెట్ తాగేది, లేకపోతే మద్యం తాగుతుంటాడు.
వాళ్ళకి ఏమైనా కావాలంటే ఎవరు తెప్పిస్తారు తెలుసా? భార్య దగ్గర, పిల్లకాయల దగ్గర పోయి తీసుకురామ్మా, వాళ్ళ బిడ్డలు పంపిస్తాడు. సిగరెట్ తీసుకురాబో, అగ్గి పెట్టి తీసుకుంటా. ఇంకా చెప్పాలంటే అవమానకరమైన విషయం, పిల్లల్ని పోయి కోటలు తీసుకురాబడి పంపించే తండ్రులు ఉన్నారు. వీళ్ళంతా ఒక్కసారి ఆలోచించాలి. మీరంతా రోల్ మోడలా? మీరు పిల్లలు నాశనం అవుతున్నారు దానికి కారణం తండ్రే కారణం. ఇంట్లో మీరు కరెక్ట్ గా ఉంటే బయట వరకు వాళ్ళు బాగా మెలుగుతారు. మంచి పిల్లలుగా, మంచి సమాజంగా వాళ్ళు వస్తారు. సహోదర సహోదరం అన్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఈ తప్పు అని మనకు తెలుసు కదా. ఈ తాగడం తప్పు, పొగ తాగడం తప్పు. మన ముందర మన భార్య సిగరెట్ తాగితే మనం ఒప్పుకుంటామా? మన పిల్లలు సిగరెట్ తాగితే మనం ఒప్పుకుంటామా? తప్పు అని చెప్పి కోపడతామే, మనం చేస్తున్నామా తప్పు? తాగే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి సహోదరులు ఉన్నారా? సహోదర సహోదరులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళ భార్యను భర్తలతో చెప్పండి, ఈ తాగడం వల్ల పిల్లలు చెడిపోతారు, దానివల్ల ఆరోగ్యం బలహీనమవుతుంది. 30 సంవత్సరాల్లో వాళ్ళు కుంటుకుంటూ కళ్ళు కనబడకుండా కిడ్నీ చెడిపోయి, దీనికి ఏంటి కారణం తెలుసా? తండ్రి వచ్చి తాగడం వల్ల, స్మోక్ చేయడం వల్ల పిల్లలు దాన్ని చూసి వాళ్ళు పీల్చుకోవడం, ఆ పొగలు పీల్చుకోవడంలో రోగాలు. దాన్ని చూస్తూ ఏమనుకున్నా తెలుసా? మనం కూడా తాగితే బాగుంటుంది ఆలోచన వస్తుంది. ఆ తాగడం వల్ల ఏమవుతుంది? ఒక బలహీనమైన సమాజం, ఒక మంచి సమాజమా? బలహీనమైన సమాజం ఏర్పడుతున్న సోదరం ఉన్నారా? కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ మద్యాన్ని, మత్తు పానీయాలన్నీ సరే, మద్యంలో మత్తు పానీయాలన్నీ మరి మత్తునిచ్చే ప్రతి ఒక్కటి వాటి నుంచి మనం దూరంగా ఉందాం. ఒక మంచి సమాజాన్ని ఏర్పరుస్తాం. దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాలి. ప్రభుత్వం వచ్చి ఈ మద్యంలో వచ్చే ఆదాయంతో ఈ ప్రజలను పాలించాలంటే ఒకసారి ఆలోచించాలి సోదరులారా. మద్యంలో వచ్చే ఆదాయంతో ప్రజలకేం మంచి అయిపోతారు. కాబట్టి ఆలోచించి దీనివల్ల జరిగే అన్యాయాలను, అక్రమాలను అన్ని ఆలోచించి తాగేసి ఏం చేస్తున్నారు తెలుసా? పోలీస్ స్టేషన్ లో ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో 5 కంప్లైంట్లలో 70% మద్యం తాగడం వల్ల రేప్ కేసులు, మద్యం తాగడం వల్ల దొంగతనాలు, మద్యం తాగడం వల్ల ఎన్నెన్నో విషయాలు చూస్తున్నాం మనం. దీనికంతా ఏం కారణం? వాడికి మత్తులో తల్లి చెల్లి తెలియదు. మత్తులో తాగేశారంటే ఒక మద్యం మైకులో నన్ను అడగండి, ఎవరు వచ్చినా ఎంత పెద్ద ఎవడో అని అడగాడు. దానికి ఏం కారణం? మత్తులో మనిషి ఏం చేస్తాడు వాడికే తెలియదు. కాబట్టి సహోదర సహోదరులారా, ఇక్కడ ప్రతి ఒక్కరూ అందరూ చేరి సపోర్ట్ చేస్తేనే ఈ మద్యాన్ని నిషేధించగలుగుతాము, పొగని నిషేధించగలుగుతాము. దీనికి ప్రభుత్వంగా ప్రత్యేకంగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకుని మత్తు పానీయాలను, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలని వాళ్ళని సవినయంగా కోరుతున్నాము. సహోదర సహోదరులారా, దీనివల్ల ఎంతో నష్టాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అందరూ ఒకటై మనమందరం చేరితేనే ఈ మద్యాన్ని, మద్యపానాన్ని, మత్తునిచ్చే ప్రతి ఒక్కటి నిషేధించగలుగుతున్నాము. సహోదర సహోదరులు ఒకసారి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసై ఉన్నారో, ఎవరైతే పొగకు బానిసై ఉన్నారో ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏదైతే తప్పు, ఏది కరెక్ట్, ఏది రైట్, 2 విషయాలు మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. తప్పు అనేది ఎప్పుడు బహిరంగంగా ఎవరు చేయరండి. తెలిసి తెలియనట్లు దాంకొని చేసే వాళ్ళు ఎక్కువ, అది తప్పు. ఏది వచ్చి మనం బహిరంగంగా చేస్తున్నామో, అందరికీ తెలిసే విధంగా చేస్తున్నామో అదే మంచి. కాబట్టి మంచిని చెడుని వ్యత్యాసాలు తెలుసుకుని ఈ మత్తు పదార్థాలు దాని మీద రాసిండే విషయాన్ని గుర్తించండి. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, పొగ పీల్చడం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వస్తుంది అని ప్రతి ఒక్క దాని మీద క్లియర్ గా ఇంగ్లీష్ లో, తెలుగులో, తమిళ్లో అని ప్రతి ఒక్క దాని మీద రాస్తున్నారు. అలాంటి దాన్ని మనం చూసుకొని ఆరోగ్యానికి హానికరం తీసుకుంటున్నామంటే దానికి మనం ఏం చెప్పాలి? మనం నిజంగా చదువుకున్న వాళ్ళమా? చదువుకున్న పర్సెంట్ ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చదువుకున్న వాళ్ళది కాదు, డాక్టర్స్ ఇవ్వగలలేదు. ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్స్ ఉన్నారా లేరా? వాళ్ళు కూడా సిగరెట్ తాగుతున్నారండి, వాళ్ళు కూడా మద్యం మైకులో వాళ్ళు అరెస్ట్ అయిపోతున్నారండి. దీనికి కారణం ఈ మద్యం తాగితే మనిషి పూర్తిగా నశించిపోతాడు, దాని మధ్యలో ఇరుక్కుపోతాడు, వాడు ఫ్యామిలీ గీమిలీ మొత్తం నాశనం అయిపోతుంది.
దీనివల్ల దేశానికి చేటు, ఊరికి చేటు, కుటుంబానికి చేటు. ఇన్ని చేతులు చేస్తే ఈ మద్య పదార్థాలను మనం సేవించాలి ఒకసారి ఆలోచిస్తే అందరికి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మద్యం నుంచి, ఈ పొగ నుంచి విముక్తి పొందాలని, ఒక మంచి ఆరోగ్యవంతమైన ఒక సమాజాన్ని ఏర్పరచాలన్నదే ఒక మంచి ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని ద్వారా, ఈ ర్యాలీ ద్వారా ఒక 100 మందిలో ఒక్కరు మారినా సరే ఈ ర్యాలీకి మేము విజయవంతంగా మేము అనుకుంటాం. కొత్త అవసరం లేదు. 1000 మందిలో ఒక్కరు మారినా సరే ఈ ర్యాలీని మేము విజయవంతంగా అనుకుంటాం. కాబట్టి పూర్తిగా మారి మేము చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఎప్పుడవుతుందంటే దీని ద్వారా ఎవరైనా మారారంటే అదే మా విజయంగా మేము భావిస్తున్నాము. అట్లాంటి ఒక సమాజం ఏర్పరచాలని మేమందరం కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.